వెంకన్న గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మీ నాయకులైనటువంటి టి రమేష్, వెంకటరెడ్డి, సంజీవ, నందీశ్వర్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేలాది మంది కాంట్రాక్టు విద్యుత్ సోదరులకు, కార్మికులన్నా మిమ్మల్ని అందరినీ ఉద్యోగులే అంట. ఎందుకంటే ఉద్యోగులను ఉద్యోగ సోదరులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదట తెలంగాణ డిస్కాంలో పనిచేస్తున్నటువంటి 22,000 మంది కాంట్రాక్టు కార్మికులను ఎలాంటి కండిషన్ లేకుండా అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల లోపల కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో పెట్టాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. కాంట్రాక్టు కార్మికులందరూ తాము గవర్నమెంట్ ఉద్యోగులమని కూడా పక్కకు పెట్టి ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మేమందరం పర్మనెంట్ అవుతామని చెప్పి ఇంటింటికి తిరిగి ఓట్ వేయించారు. అందులో మీ పాత్ర ఉన్నదనే విషయాన్ని. రెండవది, ఈ మధ్య నేను యూనివర్సిటీ విద్యార్థులు కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేయొద్దని వాళ్ళంటే నేను అడిగాను. వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితే, అన్నగారు మేము ఈ కింది స్థాయి ఉద్యోగుల గురించి కాదు, ఓన్లీ లెక్చరర్స్ గెజిటెడ్ పోస్ట్ అనే నేను కోరినట్టుగా ఈ కింది స్థాయి గ్రూప్ 1, గ్రేడ్ 1 ప్లస్ లెక్చరర్స్ ఈ పోస్టులు తప్ప మీరు చెప్పినట్టుగా మొత్తం పోస్టులకు పర్మనెంట్ చేసేదానికి మా మద్దతు కూడా ఉంటుందని చెప్పి మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పారు కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. దీని మీద ఏ విద్యార్థి సంఘం, ఏ రాజకీయ పార్టీ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించడం లేదు. పైగా మీరందరి పుట్టడి కష్టాలు పడ్డారు. 20 ఏళ్ల నుంచి కన్నమ్మ కష్టాలు పడి ఎందుకు పడ్డారు? జీతం తక్కువ ఉద్యోగం చేసిండ్రు. మనోళ్ళు తంబాలెక్కి పిట్టల్లాక రాలిపోయారు 1000 మంది. ఆయన కూడా భయపడలేదు. కరెంటు వైరం చూసి భయపడతారు ఈ వ్యవస్థ మొత్తం. కానీ మీరు భయపడకుండా ఈ సమాజాన్ని తినే తిండి, తాగే నీరు, కట్టే బట్ట మీ కష్టార్జితం నుంచి వచ్చింది. మీరు కరెంట్ ఇస్తేనే పంపులు నడిచినాయి, పంపులు నడిస్తేనే తాగే నీళ్ళు వచ్చినాయి. మీరు కష్టపడి రైతులకు కరెంట్ ఇస్తేనే అక్కడ పంటలు పండినాయి.